హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆలు అండ్ షెర్రీ వ్లాగ్స్. నేనైతే ఇప్పుడు మన యాప్స్కి స్క్రీన్ టైం అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే మనలో చాలామంది తెలియకుండా మనమైతే యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాము. అవి చూస్తుంటే మనకు టైం కూడా తెలియకుండా ఉంటుంది. అండ్ అలాగే మెయిన్లీ ఫర్ కిడ్స్ అనమాట. సో కిడ్స్ అయితే వాళ్ళు ఎక్కువసేపు ఛానల్స్ చూస్తూ ఉంటారు. సో ఆ రీల్స్ అండ్ షార్ట్స్ చూస్తూ ఉంటారు. అండ్ మనం కూడా లైక్ వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తే కొంచెం హ్యాపీగా ఉండొచ్చు, వేరే పనులు చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలామంది పేరెంట్స్. బట్ యాప్స్కి కూడా స్క్రీన్ టైం అనేది సెట్ చేసుకోవచ్చు మనము. అది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ యాపిల్ ఫోన్స్కి ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే డిఫరెంట్ ఉంటుంది. సో యాపిల్ ఫోన్స్కి అయితే స్క్రీన్ టైం అని ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే డిజిటల్ వెల్బీయింగ్ ఆర్ డిజిటల్ బ్యాలెన్స్ అనే సెట్టింగ్ ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్కి చూపిస్తున్నాను. సో మనం ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఓకే నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ డిజిటల్ అని మీరు టైప్ చేయగానే డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అయితే వచ్చేస్తుంది. సో దీని మీద క్లిక్ చేద్దాము. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఏ యాప్ ఎంతెంత టైం మనం యూస్ చేసామో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది. సో మనం ఏంది పర్టికులర్గా ఒక యాప్కి టైం సెట్ చేసుకోవాలి కాబట్టి, సో యూట్యూబ్లో అయితే పర్టికులర్గా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అయితే సెట్టింగ్ అయితే లేదు మనము టైం సెట్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాళ్ళు ఇచ్చారు, ఒక్కొక్క యాప్కి మీరు స్క్రీన్ టైం సెట్ చేసుకోవాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు అని చెప్పి. సో ఫర్ సపోజ్ నేనైతే యూట్యూబ్ని ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను. నేను యూట్యూబ్ని డైలీ ఒక 1 అవర్ టైం లిమిట్ పెట్టుకొని యాడ్ చేశాను. సో 35 మినిట్స్ మాత్రమే లెఫ్ట్ ఉంది. సో 60 మినిట్స్లో నేను లైక్ ఒక 25 మినిట్స్ చూసేసి ఉంటాను. సో అందుకే 35 మినిట్స్ లెఫ్ట్ అని చూపిస్తుంది. నేను మీకు మళ్ళీ ఫ్రెష్గా చూపిస్తాను యాడ్ చేసి. సో ఇక్కడైతే చూడండి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ మీద సెట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్ మీద ఎంత టైం సెట్ చేద్దామని అనుకుంటున్నానంటే, ఫర్ సపోజ్ ఒక 20 మినిట్స్ అనుకుందాం. 20 మినిట్స్ సెట్ చేస్తాను. డన్. సో కాకపోతే చూడండి ఇన్స్టాగ్రామ్ దగ్గర ఓవర్ అని చూపిస్తుంది, ఎందుకంటే నేను 20 మినిట్స్ కన్నా ఎక్కువ ఈరోజు అయితే యూస్ చేసేసాను. సో అందుకని చెప్పి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ దగ్గర ఓవర్ అని చూపించింది. ఫర్ సపోజ్ చూద్దాం నేను అసలు ఎంత స్పెండ్ చేశాను ఇన్స్టాగ్రామ్ దగ్గర. సో ఒక యాప్కి తెలుసుకోవాలి కాబట్టి నేను ఫస్ట్ యూట్యూబ్ అనేదాన్ని డిలీట్ చేసేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ కదా, సో ఇన్స్టాగ్రామ్ దగ్గర ఇందాక అనుకున్నట్టు 25 మినిట్స్ సెట్ చేశాను. సో డన్. ఇప్పుడు చూడండి 3 మినిట్స్ లెఫ్ట్, అంటే లైక్ నేను 22 మినిట్స్ యూస్ చేసేసాను, ఇంకా 3 మినిట్స్ మాత్రమే ఉంది. సో ఈ 3 మినిట్స్ తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ అయితే బ్లాక్ అయిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ నేను 24 మినిట్స్ పెడతాను ఇప్పుడు మీకు చూపించడానికి ఎలా బ్లాక్ చేస్తుంది అని. సో 23 మినిట్స్ పెడతాను. డన్. సో 1 మినిట్ లెఫ్ట్ ఉంది, అంటే ఈ 1 మినిట్ తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ అనేది ఆటోమేటిక్గా బ్లాక్ అయితే చేసేస్తుంది అనమాట. సో ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది, లైక్ కిడ్స్కి కానీ ఆర్ మనకి కూడా బాగా డైవర్ట్ అవ్వచ్చు అనమాట. సో ఫర్ సపోజ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వెళ్తున్నా. ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేశాను. చూసారు కదా, గుడ్ బై ఫర్ టుడే, యూ యూజ్డ్ ఆల్ యువర్ టైమ్ ఫర్ ఇన్స్టాగ్రామ్, యూ కెన్ యాడ్ మోర్ టైమ్ జస్ట్ ఫర్ టుడే ఆర్ చేంజ్ ది టైమ్, ఐ మీన్ యాప్ టైమర్ అన్నాడు. సో ఈ రోజుకి మనం ఇన్స్టాగ్రామ్ చూడడం అయితే అయిపోయింది. సో మనం పెట్టుకున్న టైం సెటర్ లైక్ మనం 25 మినిట్స్ అని పెట్టుకున్నాం. సో 25 మినిట్స్ అయితే ఈ రోజుకి అయిపోయింది. సో క్లోజ్ చేసేస్తాం. సో ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, చూడండి అన్నీ హైలైట్ అయినా ఇన్స్టాగ్రామ్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంది. సో మనం ఓపెన్ చేద్దామన్నా యాప్ టైమర్ రాన్ అవుట్ అని ఒక మెసేజ్ వస్తుంది. సో ఇలాగా మీరు మీ యొక్క యాప్స్కి అయితే ఈజీగా టైం అనేది సెట్ చేసుకొని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే ఈరోజుకి ఇంత, ఐ మీన్ మీరు 2 అవర్స్ పెట్టుకున్నారనుకోండి, అమ్మ ఈరోజు 2 అవర్స్ చేసేసామా ఇంకా చాలా ఈరోజుకి అని చెప్పి మనం అయితే సెల్ఫ్గా రిస్ట్రిక్ట్ చేసుకుంటాము. సో మనం ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో ఎలా సెట్ చేయాలో చూసాం కదా, సో అలాగే ఇప్పుడు మనం యూట్యూబ్కి కూడా చూద్దాం. సో సేమ్ అలాగే బ్యాక్ వచ్చేసి మళ్ళీ డిజిటల్ అండ్ టైప్ డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఇన్స్టాగ్రామ్కి పెట్టాం కదా, సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసేసి మనం యూట్యూబ్కి పెడదాం, ఎందుకంటే లైక్ కిడ్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ యూట్యూబ్ కాబట్టి. సో మనం ఇప్పుడు యూట్యూబ్కి చూద్దాం. సో నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసి యూట్యూబ్ అని పెడుతున్నాను. సో సెట్ టైమర్ చూద్దాం.
ఫర్ సపోజ్ నేను యూట్యూబ్‌కో 25 మినిట్స్ అనుకుందాం డన్. బట్ యూట్యూబ్ చూసారా 0 మినిట్స్ లెఫ్ట్ అంట. అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ అనేది 25 మినిట్స్ కన్నా ఎక్కువ చూసేసి ఉంటాను. సో, అందుకే యూట్యూబ్ అనేది 0 మినిట్స్ లెఫ్ట్ అని వచ్చింది. సో, ఇప్పుడు యూట్యూబ్ అనే యాప్‌ని చూద్దాము. చూసారు కదా, గుడ్ బై ఫర్ టుడే 25 మినిట్స్ యూ యూజ్డ్ ఆల్ యువర్ టైమ్ ఫర్ యూట్యూబ్. సో యూట్యూబ్లో కూడా మీరు సో టైం అయితే అయిపోయింది. సో అందుకని యూట్యూబ్ కూడా రాదు ఇప్పుడు. సో ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారుగా, యూట్యూబ్ కూడా ఇందాక ఇన్స్టాగ్రామ్ లాగా బ్లాక్ కలర్లో అయిపోయింది. సో యాప్ టైమర్ రాన్ అవుట్. సో కిడ్స్కి కూడా ఇలా మనం సెట్ చేసామనుకోండి, సో వాళ్ళకి అర్థం కాదు ఇది ఏంటో వస్తుంది రావట్లేదు అని చెప్పి వాళ్ళే కామ్ అయిపోతారు. బట్ వీళ్ళకి లోపలికి వెళ్ళి కొంచెం వాటిని చేంజ్ చేసుకోవడం అలాంటివి అయితే ఐ మీన్ 5 ఇయర్స్ లోపల ఉన్న కిడ్స్కి అయితే మనకి అంతగా రాదు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళనైతే ఈజీగా డైవర్ట్ చేయొచ్చు ఈ యొక్క ట్రిక్తో. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. సో మీరు ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే మా ఒక వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఈ విధంగా షేర్ చేయండి.